ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. రేపు మొత్తం 4235 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలున్నాయి. దాదాపు 56,19,000 మంది ఓటు వేయనున్నారు. 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. రేపు మొత్తం 4235 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలున్నాయి. దాదాపు 56,19,000 మంది ఓటైనున్నారు. 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. రేపు మొత్తం 4235 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలున్నాయి. దాదాపు 56,19,000 మంది ఓటైనున్నారు. ఇందుకోసం 37,567 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెడ్ అప్డేట్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే డిస్ట్రిబ్యూషన్ ఉదయం నుంచి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి ఇదంతా కూడా ప్రతి ఎన్నికలు జరుగుతున్నటువంటి మొదటి ఫేజ్కు సంబంధించి 23 మండలాలు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాల పరిధిలో ఆ 23 మండలాల్లో మండల హెడ్ క్వార్టర్లోనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సిబ్బందికి వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ అవంతా కూడా ఇచ్చి స్పెషల్గా వెహికల్స్లలో ఆయా ఎన్నికలు జరిగించేటువంటి గ్రామాలకు పంపించారు. అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర ఇప్పటికే సిబ్బంది చేరుకున్నారు. వాళ్ళు రేపటి ఎన్నికలకు పోలింగ్కి సంబంధించినటువంటి సన్నద్ధమవుతున్నారు. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా అంటే వరంగల్, హన్మకొండ, అదేవిధంగా జనగామ, మహబూబాద్, భూపాలపల్లి, ములుగు ఈ 6 జిల్లాల పరిధిలో 23 మండలాలకు సంబంధించి 555 గ్రామ పంచాయతీలకు మొదటి ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 53 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఏకగ్రీవమయ్యాయి. దీంతో 502 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ రేపు నిర్వహించున్నారు. అయితే ఇప్పటికే సిబ్బంది అక్కడికి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం ఆ గ్రామాలకు అక్కడ కూడా రేపటి పోలింగ్కి సంబంధించి కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. రేపు ఉదయం 6 గంటలకు పోలింగ్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా మొదలవుతుంది. 6 గంటలకు వాళ్ళు ఏదైతే పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్ ఉంటారో వాళ్ళతోటి ఏ విధంగా పోలింగ్ జరుగుతుంది, తర్వాత బ్యాలెట్ బాక్స్ను చూపించడం కావచ్చు, వీటన్నిటిని సన్నద్ధం అంతా కూడా చేస్తారు. 7 గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే 1 గంట వరకు ఈ ఓటింగ్ జరుగుతుంది. ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో ఆ తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ఓటు వేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. జనరల్గా కూడా పంచాయతీ ఎలక్షన్స్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ సరళి కూడా ఎప్పుడు చూసినా 80% వరకు కూడా ఎప్పుడు పోలింగ్ అవుతుంది. జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, అందులోనూ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తారు. ఊరు డెవలప్మెంట్ కావచ్చు, రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. దీంతో ప్రతి ఓటును చాలా కీలకంగా భావిస్తారు. మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు లేదా చిన్న చిన్న గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎక్కడైనా సరే ఇదే అంశాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రతి ఓటు చాలా కీలకంగా భావిస్తారు. అందుకనే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ చూస్తే కూడా 80 నుంచి 85% వరకు కూడా జరుగుతుంది. గత ఎన్నికలకు సంబంధించి కూడా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80% పైగానే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోలింగ్ నమోదైంది. ఈసారి అధికారుల అంచనా ప్రకారం 90% వరకు కూడా చేరుకుంటుందనేది అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా అయితే ఏర్పాట్లు చేశారు. ఎన్నికలలో చాలా చోట్ల ఈసారి చైతన్యం వచ్చింది. చాలా గ్రామాలలోకి సంబంధించి కూడా చూస్తే తమ ఓట్లు అమ్మబడవు, ఎలాంటి ప్రలోభాలకు గురి కాము, చాలా విలువైంది, మా ఓటును మేము ఖచ్చితంగా వినియోగించుకుంటాం అంటూ కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా గ్రామాలలో ఈసారి ఇంటి ముందు బోర్డ్స్ను ఏర్పాటు చేయడం కావచ్చు, ఇట్లాంటివి కూడా అంటే ఓటర్లలో ఎంత చైతన్యం వచ్చిందని చెప్పుకోవడానికి ఈ అంశాలన్నింటినీ కూడా మనం ప్రాతిపదికగా తీసుకోవచ్చు. దీంతో ఈసారి పోలింగ్ శాతం బాగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి 502 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఎన్నికలు ఏవైతున్నాయో అందులో 1700 మంది సర్పంచ్ అభ్యర్థులుగా వాళ్ళు రంగంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా గత వారం రోజులుగా గెలుపు కోసం సర్వం ప్రయత్నాలు చేశారు. ఏ విధంగా అయితే
గెలుపుకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మనం జిల్లాల వారీగా చూస్తే హన్మకొండ జిల్లాలో 69 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 5 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా జనగామకు సంబంధించి 110 గ్రామ పంచాయతీలకు సంబంధించి రేపు పోలింగ్ జరగాల్సి ఉంది. అందులో 10 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవం కాగా 100 గ్రామ పంచాయతీలకు సంబంధించి రేపు పోలింగ్ సంబంధించినటువంటి సరళిని జరగనుంది. అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించి కూడా 82 గ్రామ పంచాయతీలకు సంబంధించి 9 చోట్ల 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ములుగులో కూడా 48 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో ఇప్పటికే 9 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఏకగ్రీవం అయ్యాయి. మహబూబాద్కు సంబంధించి కూడా ఇక్కడనే అత్యధికంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. 156 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇక్కడ కూడా 9 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఏకగ్రీవయ్యాయి. మొత్తం 1749 మంది అభ్యర్థులు గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి సర్పంచులుగా అదృష్టాన్ని పరీక్షించేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా 4952 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా 981 మంది ఇప్పటికే ఏకగ్రీవం అయ్యారు. మరో 8676 మంది వార్డు పదవులకు సంబంధించినటువంటి అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అయితే నిన్నటి వరకు కూడా చూస్తే ప్రచారంగా సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రధానంగా గ్రామ అభివృద్ధి, టెంపుల్స్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి హామీలు ఈసారి గ్రామ స్థాయిలోనే కనిపించింది. కొంతమంది బాండ్ పేపర్ల మీద కూడా రాసి గ్రామానికి మేము గెలిపిస్తే ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తామంటూ కూడా ఈసారి ప్రచారాలలో చాలా వినూత్నంగా కనిపించిందని చెప్పచ్చు. అయితే ఎన్నికలకు సంబంధించి చూస్తే నామినేషన్ల వేసిన పర్వాన్ని కావచ్చు, ఇప్పుడు నిలబడ్డటువంటి అభ్యర్థులు కూడా చూస్తే 80% వరకు కూడా 30 నుంచి 40 ఏళ్ళ మంది యువకులే చాలామంది ఉన్నారు అనేది వేసినటువంటి నామినేషన్ల పర్వాన్ని కూడా చూస్తే చూడొచ్చు. ఈసారి గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికలలో అయితే యువత పెద్ద ఎత్తున పోటీ అంటే ఎన్నికల్లో పోటీ పడడానికి ప్రయత్నం చేసిందనేదే చెప్పుకోవచ్చు. వార్డుకు సంబంధించినటువంటి కావచ్చు, సర్పంచ్ పదవులకు సంబంధించి కూడా వాళ్ళే పోటీ పడుతున్నారు. ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఈసారి ఈ ప్రజాప్రతినిధులుగా గ్రామ స్థాయి నుంచి రావాలని కోరుకుంటున్నారు. అందుకని చాలామంది ఈసారి నామినేషన్లు వేశారనేది చెప్పుకోవచ్చు. అయితే వరంగల్ సంబంధించి కూడా చూస్తే ఓటర్లకు సంబంధించి కూడా మొదటి ఫేజ్కు సంబంధించి వరంగల్ సంబంధించినటువంటి జిల్లాలో కావచ్చు, హన్మకొండ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా జనగామ, ఈ 3 జిల్లాలలో మహిళా ఓటర్ల శాతం చాలా ఎక్కువగా ఉంది. మహిళలే ఎవరినైతే గెలుపు ఓటములకు సంబంధించి నిర్దేశించబోతున్నారని చెప్పచ్చు. అందుకోసమే మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చాలా చోట్ల జరిగాయి. నిన్నటి నుంచి ప్రచారాలు లేకపోయినా కానీ ఏదైతే ఓటర్లు ఏవైతే కుటుంబాలు చాలా పెద్ద కుటుంబాలు ఉంటాయి చాలా గ్రామాలలో, ఆ కుటుంబ పెద్దలను తమ వైపు తిప్పుకోవడం కావచ్చు, తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు కావచ్చు, అదేవిధంగా గ్రామ సమైక్య సంఘాలు కావచ్చు, అదేవిధంగా యూత్కు సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, వీళ్ళను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే చాలా చోట్ల జరిగాయి. వాళ్ళను అనుకూలంగా చేసుకునే ప్రయత్నాలు అయితే చాలామంది అభ్యర్థులు ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికలు మొత్తం కూడా చూస్తే ఈ ఎన్నికలు కూడా ఎక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించి కావచ్చు, పొలిటికల్కి సంబంధించినటువంటి గుర్తింపు పొందిన పార్టీలకు గుర్తులు ఏముండవు. ఎవరు పోటీ చేసినా ఇండిపెండెంట్గా అభ్యర్థులుగా ఉన్నప్పటికీ వాళ్ళ మీద పార్టీలకు సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ప్రభావితమైనటువంటి చూపే అవకాశం ఉంది. ఇక పోలింగ్కి సంబంధించి కూడా జనరల్ ఎలక్షన్స్ అయితేనేమో ఈవీఎంల మీద జరుగుతుంది, కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి కూడా బ్యాలెట్ పేపర్ మీదనే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఓటు వేసే సమయంలో కూడా ఇప్పటికే ఏ విధంగా ఓటేయాలి, ఓటు వేసే సమయంలో 2 ఓట్లకు సంబంధించిన అంటే 2 గుర్తులకు మధ్యలో కనుక వేస్తే ఆ ఓటు నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు వేసే క్రమంలో కూడా వచ్చే వాళ్లకు ఏ విధంగా ఓటర్లకు చెప్పాలి, తమ ఓటు హక్కును ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దాని మీద సంబంధించి కూడా సిబ్బందికి ఇప్పటికీ 4-5 సార్లు శిక్షణ కూడా ఇచ్చారు. మొత్తంగా రేపు ఉదయం ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్, అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్, మొత్తంగా రిజల్ట్ తోటే రేపు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా ఆ గ్రామాలను వదిలిపెట్టి వస్తారు. అందుకనే సమస్యాత్మక గ్రామాలు కావచ్చు, లేకపోతే గతంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలు జరిగినటువంటి గ్రామాలు కావచ్చు, వాటిని గుర్తించి ప్రత్యేక పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం పోలింగ్కి సంబంధించినటువంటి సర్వం సిద్ధమవుతుందని చెప్పచ్చు. రేపు ఉదయం 7 గంటల నుంచి గ్రామాలలో అయితే మొదటి ఫేజ్కు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాకు 23 మండలాలలో పోలింగ్ సందడి నెలకొని ఉండే అవకాశం ఉంది. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ కృష్ణమోహన్. రైట్, పంచాయతీ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, తొలి విడత పంచాయతీ ఎన్నికలు మంచిర్యాలలో ఏర్పాట్లపై అప్డేట్స్ అంటే? మంచిర్యాల జిల్లాలో పంచాయతీ పోలింగ్కు రేపు జరగబోయే పోలింగ్కు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి
మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నికలు జరగనున్నాయి. 1 గంట తర్వాత అభ్యర్థుల గెలుపోవడంలో కూడా చెప్పే అవకాశం ఉంటుంది. మొత్తము మంచిర్యాల జిల్లాలో తొలి విడతలో దండపల్లి, హాజీపూర్, లక్షడిపేట, జెండారం ఈ 4 మండలాల్లో మొత్తం 90 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 6 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మరో 3 గ్రామ పంచాయతీల్లో ఒక నామినేషన్ కూడా పడలేదు. దీంతో రేపు జరిగే పోలింగ్లో మంచిర్యాల జిల్లాలో 81 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా 258 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 816 వార్డు స్థానాలకు 268 ఏకగ్రీవం కాగా 34 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగతా 514 వార్డు స్థానాలకు 1470 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. ఇలా పెద్దపల్లి జిల్లా వచ్చేసరికి పెద్దపల్లి జిల్లాలో మంతని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో మొత్తం 99 సర్పంచ్ స్థానాలు ఉండగా 4 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 95 స్థానాలకు 376 మంది పోటీ పడుతున్నారు. ఇక వార్డు విషయానికి వస్తే 896 వార్డు స్థానాలు ఉండగా 21 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 685 స్థానాలకు 1880 మంది అభ్యర్థులు బరిలో అయితే నిలుస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశారు. ఇప్పటికీ ఆ బ్యాలెట్ బాక్సులు కావచ్చు, ఎన్నికల సామాగ్రి గ్రామ పంచాయతీలకు కూడా చేరుకుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 1 గంట తర్వాత లంచ్ తర్వాత మధ్యాహ్నం సమయంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు జరిగి గెలుపు అభ్యర్థులు ఎవరు అనేది కూడా చెప్పబోతున్నారు. ఇక మొత్తము సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇటు మంతని సైడు మొత్తం కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకమైన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 5,61,000 నగదును సీజ్ చేసినట్లు అధికారులు కూడా చెప్పారు. మొత్తము 481 మంది పాత ఎవరైతే రౌడీ షీటర్స్ ఉంటారో, నేరస్తులు ఉంటారో వారందరికీ కూడా బైండ్ ఓవర్ కూడా చేసినట్లు తెలిపారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు అయితే నిఘా నీడలో కొనసాగుతున్నాయి. సీసీ కెమెరాలు కావచ్చు, ఇట్లా ప్రత్యేకించి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇప్పటికైతే బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి ఉదయం నుంచే ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేసి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేసి ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్లు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు ఎక్కడికక్కడ సేఫ్గా ఈ మొత్తం అయితే బ్యాలెట్ బాక్సులను అయితే గ్రామ పంచాయతీలకైతే చేర్చారు. ఇక రేపు జరగబోయే పోలింగ్ గ్రామాల్లో కావచ్చు, ఇటు మండలాల్లో కూడా మొత్తం స్కూళ్ళకు కూడా హాలిడే కూడా ప్రకటించారు. ఇట్లా ఓవరాల్గా ఇటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోనైతే ఇప్పటి వరకు తొలి విడతలో మొత్తం ఒకసారి అధికారులు చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాలో 829 మంది ప్రిసైడింగ్ అధికారులు అంటే పీఓ అధికారులు, 1071 మంది ఇతర పోలింగ్ అధికారులు పాల్గొంటున్నారు. 35 మంది స్టేజ్ 2 ఆఫీసర్లతో పాటు 20 మొబైల్ అబ్జర్వర్లు, 26 మంది వెబ్ కాస్టింగ్ సిబ్బంది కూడా ఈ ఎన్నికల్లో భాగస్వాములు అవుతున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు అధికారులు అయితే క్షేత్రస్థాయిలో మొత్తం కూడా ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది కీలకం. అట్లాంటి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు పలు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే రేపు జరగబోయే ఉదయం 7 గంటల నుంచి జరగబోయే పోలింగ్కి సంబంధించిన మొత్తం కూడా ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి. ఇక ఉదయం నుంచి ఎవరైతే వ్యవసాయ పనులకు వాళ్ళు వెళ్ళేవారు ఉంటారో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చెల్లి ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ సాగర్. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు బ్యాలెట్ బాక్సులు, పేపర్లు తరలించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక గ్రామాలలో అదనపు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయినాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులతో పాటు పోలింగ్ మెటీరియల్ అంతా కూడా స్కూళ్ళలోకి చేరుకుంటుంది, అంటే పోలింగ్ బూత్ల వద్దకు చేరుకుంటుంది. గ్రామ పంచాయతీలో మండల కేంద్రాల నుంచి గ్రామ పంచాయతీలకు ఈరోజు ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా అధికారులు ఇక్కడికి ఏదైతే ఆ గ్రామ పంచాయతీ కేంద్రాలకు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో ఆ స్కూళ్ళు కావచ్చు, ఆ పోలింగ్ బూత్ల వద్దకి పంపిస్తున్నారు. ప్రస్తుతం పోలింగ్ బూత్ల వద్ద అంటే ఈ స్కూల్ ఏదైతే స్కూళ్ళలో ఏర్పాటు చేస్తుంటారో పోలింగ్ బూత్ల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆ యొక్క
ప్రెసిడింగ్ అధికారితో పాటు పిఓ ఓపీలను కూడా ఇప్పటికే నియమించారు. వారికి శిక్షణ కూడా పూర్తి చేశారు. ఉదయం నుంచి కూడా రేపటి ఎన్నికకు సంబంధించిన రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఎన్నికకు సంబంధించిన దాని తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అంటే ఏదైతే కౌంటింగ్ వరకు కూడా పూర్తిగా మెటీరియల్ కూడా ఇప్పటికే చేరుకుంది. సో పోలింగ్ బూత్ల నంబర్లు కావచ్చు, పోలింగ్ బూత్ల నంబర్లను ఏర్పాటు చేశారు. ప్రతి హాల్కి కావచ్చు వాటన్నిటిని అందరికీ తెలిసేలా ఈ ఉదయం వరకు కూడా రేపు ఉదయం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయన్నారు. ప్రస్తుతం పోలింగ్ మెటీరియల్ అంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకుంది. సో పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారాలు కావచ్చు, సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, ఎట్లాంటి గొడవలు జరగకుండా ఇప్పటికే ఆ అధికారులు పోలీస్ అధికారులను కావచ్చు పోలీసులను ఇక్కడ నియమించారు. దాంతోపాటు వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా కావచ్చు, మిగతా ప్రాంతాల్లో వీడియో కెమెరా ద్వారా చిత్రీకరిస్తామని చెప్తున్నారు. సో స్కూళ్ళలో కావచ్చు, పోలింగ్ బూత్ల వద్ద ఏర్పాటు చేసిన అయితే బెంచెస్ కావచ్చు వాటన్నిటి అంటే ఇక్కడ ఉన్న సిబ్బందితో పాటు అంటే ఏజెంట్లు కూర్చోవడానికి ప్రతి పోలింగ్ బూత్లో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నిక జరగనుంది. రేపు సాయంత్రం ఈ సమయానికి ఆ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ఫలితాల తర్వాత ఏదైతే ఆ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కూడా అధికారులు చేరున్నారు. ఓట్ల లెక్కింపు తర్వాత సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది. సో స్టేజ్ 2 అధికారులను అధికారిని దాంతోపాటు 27 మంది మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు. సో సంగారెడ్డి జిల్లా వరకు 129 గ్రామ పంచాయతీల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. సో ఇది మొదటి విడత 129లో దాదాపు 129 గ్రామాల్లో జరిగిన 401 మంది అభ్యర్థులు ఆ పోటీలో ఉన్నారు. ఇప్పటికే మొత్తం ఈ మొదటి విడతలో ఎన్నికలు జరగాల్సిన ప్రాంతాల్లో 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో సంగారెడ్డి మండలం కావచ్చు, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్చెరు, గుమ్మడిదల, హత్నూరా మండలాల్లో ఈ ఎన్నికలు రేపు మొదటి విడత జరగనున్నాయి. ఇటు సిద్దిపేట జిల్లాలో 147 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సో 481 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గజ్వెల్, జయదేవ్పూర్ మండలం, మర్కూకు, ములుగు, రాయపూల్, వర్గల్, దౌలతాబాద్ మండలాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇటు మెదక్ జిల్లాకు వచ్చేసరికి 144 గ్రామాల్లో ఈ రేపు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సో దీంట్లో 411 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అల్లాదుర్గం, రేగోడు, పెద్దశంకరంపేట, టేక్మాల్, పాపన్నపేట, హవేలీ, గన్పూర్ మండలాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. 160 మొదటి విడతలో 160 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 16 గ్రామాల్లో ఏకగ్రీవమైంది. సో మిగిలిన 144 గ్రామ పంచాయతీల ఎన్నికలు రేపు జరగనున్నాయి. సో తొలి విడత ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిండ్రు. రేపు ఉదయం 7 గంటల కల్లా పోలింగ్ ప్రారంభం కావడంతో పాటు ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. దాంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, ఎట్లాంటి అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా కావచ్చు ఇటు అధికారుల పర్యవేక్షణలో ఉంటుందని చెప్తున్నారు. సో మొదటి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఇప్పటికే గుర్తించారు. సో ఓవరాల్గా మొదటి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ వీచ్కిని, సంగారెడ్డి నుండి. కరీంనగర్ జిల్లాలోనూ తొలి విడత పంచాయతీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటున్నారు. రేపు జరిగే పోలింగ్కు మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులు, రూట్ అధికారులు పర్యవేక్షించనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. గ్రామ పాలనలో కీలకమైన సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ ఎన్నిక కోసం రేపు మొదటి విడత పోలింగ్ జరగబోతుంది. కరీంనగర్ జిల్లాలోని మొత్తం 92 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 3 ఏకగ్రీవమైనాయి. అవి కాకుండా 89 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. అదేవిధంగా మనకు అటు జగిత్యాల జిల్లాలో తీసుకుంటే 122 గ్రామ పంచాయతీలు ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ జరగాల్సి ఉంది. కాకపోతే అక్కడ కూడా 4 గ్రామ పంచాయతీల పాలక వర్గాలు అక్కడ సర్పంచ్లు ఏకగ్రీవమైనాయి. అవి కాకుండా మిగతా 118 స్థానాల్లో కూడా మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. సర్పంచ్ పదవులతో పాటు వార్డు సభ్యులకు కూడా పెద్ద ఎత్తున ఏకగ్రీవాలైనాయి. ఏకగ్రీవాలు పోగా మిగతా ఏవైతే వార్డు సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 ఏళ్ళు ఆలస్యంగా జరుగుతూ ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున కూడా గ్రామాల్లో పోటీ కనిపించింది. నిన్న సాయంత్రం వరకు కూడా మొన్న సాయంత్రం వరకు కూడా ప్రచారాలు జరిగినాయి. ఆ ప్రచారాలు ముగిసిన తర్వాత నిన్నంతా కూడా సైలెంట్ పీరియడ్ ఉంది. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేశారు అధికారులంతా కూడా. డిస్ట్రిబ్యూషన్ తర్వాత పోలింగ్ సిబ్బంది అంతా కూడా సామాగ్రితో సహా పోలింగ్ కేంద్రాలు కూడా చేరుకున్నారు. ఇక మనకు జిల్లాలో తీసుకుంటే ఈసారి పెద్ద ఎత్తున కూడా ఎన్నికల నిర్వహణకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు కూడా ఊరూర్ల నిఘా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా చాలా వరకు కేసులు కూడా మనకి ఇక్కడ జరిగినాయి. అదేవిధంగా మొత్తం జిల్లాలో కనుక తీసుకుంటే
మొత్తం 318 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 3 విడతల్లో కలిపి ఎన్నికలు జరగాల్సినాయి. అందులో 60 అతి సమస్యాత్మక గ్రామ పంచాయతీలు కూడా గుర్తించారు. అందులో అతి సమస్యాత్మక గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రత్యేక బందోబస్తు కూడా అదనంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ ఎన్నికల సమయంలో చాలామందికి వ్యక్తిగతంగా లైసెన్స్డ్ వెపన్స్ కూడా ఉంటాయి. అట్లాంటి వెపన్స్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం 351 కేసుల్లో అనుమానిత వ్యక్తులు కావచ్చు, తర్వాత వివాదాస్పద వ్యక్తులు కావచ్చు, గతంలో రౌడీ షీట్లు హిస్టరీ షీట్లు ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా దాదాపు 1048 మందిని ఆయా సంబంధిత తహసీల్దార్ల ముందు బైండ్ ఓవర్ చేశారు. అదేవిధంగా మనకు మద్యం అనేది ఈ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా కూడా మద్యం పెద్ద ఎత్తున కూడా ఎయిర్లై ప్రవహిస్తూ ఉంటుంది. అట్లాంటి మద్యాన్ని అరికట్టడంలో భాగంగా మొత్తం 132 కేసులు నమోదు చేశారు పోలీసులు ఈ ఎన్నికల్లో. అందులో 10,71,000 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1,447 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కూడా పోలీస్ సిపి గౌసాలం విడుదల చేశారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటే మనకు ప్రచారంలో కావచ్చు, తర్వాత ఎదుటి అభ్యర్థులను కించపరిచే విధంగా చేయడం కావచ్చు, తర్వాత మసీదుల దగ్గర, గుళ్ళ దగ్గర, చర్చిల దగ్గర ప్రచారాలు చేయడం కావచ్చు, ఇట్లాంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో కూడా 6 కేసులు నమోదైనాయి. మనకిక రేపటి ఎన్నిక కనుక తీసుకుంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. అంతకంటే ముందే 6 గంటలకల్లా పోలింగ్ సిబ్బంది మనకు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీజ్ చేస్తారు. బ్యాలెట్ బాక్సులను సీల్ వేసే ముందు ఏజెంట్లకు లోపల బాక్స్లో ఒక్క బ్యాలెట్ కూడా లేదనేది వాళ్ళకు చూపించి తర్వాత సీల్ చేస్తారు. తర్వాత 2 రకాల బ్యాలెట్ పేపర్ల మీద ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఒకటేమో పింక్ కలర్ బ్యాలెట్ పేపర్, ఇది సర్పంచ్ ఎన్నిక కోసం ఉపయోగిస్తారు. ఇంకొకటి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్. ఈ వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఆ సంబంధిత వార్డు సభ్యుని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ వార్డు సభ్యుల ఎన్నికకు 1 ఓటు, తర్వాత సర్పంచ్ ఎన్నికకు 1 ఓటు, 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. వీటిని మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ పూర్తయిన తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి పోలింగ్ ఏవైతే పోలింగ్ అయిన ఓట్లన్నీ ఉన్నాయో వాటిని బయటికి తీసి లెక్కించి మళ్ళీ కౌంటింగ్ చేస్తారు. కౌంటింగ్ అనంతరం ముందుగా వార్డు సభ్యులను విజేతలుగా ప్రకటిస్తారు, ఎవరు గెలిస్తే వాళ్ళను. తర్వాత సర్పంచి అభ్యర్థుల కౌంటింగ్ ఉంటుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత కొన్ని చోట్ల ఉప సర్పంచుల ఎన్నిక కూడా ఉంటుంది. ఉప సర్పంచులను సభ్యుల్లో వార్డు సభ్యుల్లో గెలిచిన వాళ్ళకు ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. గెలిచిన వార్డు సభ్యుల్లో సగానికంటే ఎక్కువ మంది మద్దతున్న వార్డు సభ్యుడు ఉప సర్పంచ్గా కూడా ఎన్నికవుతారు. ఇప్పుడు ఇది మొత్తంగా కనుక తీసుకుంటే మనకు 89 గ్రామ పంచాయతీలు కరీంనగర్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం 338 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతూ ఉన్నారు. అదేవిధంగా 590 అంటే ఏకగ్రీవాలు పోను ఇంకా 590 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 1762 మంది వార్డు సభ్యులు మనకు పోటీ పడుతూ ఉన్నారు. ఇక జగిత్యాల జిల్లాలో తీసుకుంటే జగిత్యాల జిల్లాలో కూడా పెద్ద ఎత్తున 122 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అనుకున్నాం. అక్కడ 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయిపోయినాయి. అందులో ఇబ్రహీంపట్నం మండలంలోని మూలరాంపూర్, తర్వాత యామాపూర్, మెట్పల్లి మండలంలోని చింతలపేట, కదలాపూర్లోని రాజారాంతండ ఈ 4 గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవం అయిపోయారు. ఇవి కాకుండా 349 వార్డులు కూడా ఏకగ్రీవం చేశారు. అంటే ఇప్పుడు మనకు 122లో 4 గ్రామ పంచాయతీలు తీసేస్తే 118 సర్పంచులను రేపు ఎన్నుకోబోతున్నారు. అదేవిధంగా 1172 వార్డు సభ్యులు టోటల్గా ఉంటే అందులో 349 ఏకగ్రీవం అయినాయి. ఇవి పోగా 723 వార్డులున్నాయి. ఈ వీటి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రామ పంచాయతీలకు 461 మంది అభ్యర్థులు, వార్డు సభ్యులకు 1952 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 2 చోట్ల కూడా కరీంనగర్ జిల్లాలో కావచ్చు, అటు జగిత్యాల జిల్లాలో కావచ్చు, ప్రతి బూత్కు కూడా 4 సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఒకటి పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్, తర్వాత అదర్ పోలింగ్ సిబ్బంది కూడా మనకు ఉంటారు. వీళ్ళే తర్వాత కౌంటింగ్ విధులు కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ బూత్కు బయట కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 5గురికి మించి సభ్యులు ఎక్కడ కూడా గుమికూడి ఉండరాదు. అదేవిధంగా ఓటర్లను తరలించేటప్పుడు ఎవరైనా అభ్యర్థులు వాళ్ళ వాహనాల్లో కనుక తరలించినట్లయితే దాన్ని కోడ్ ఉల్లంఘన కిందికి తీసుకొచ్చి కేసులు బుక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్లు తమ సొంత వాహనాల్లో కానీ తాము అరేంజ్ చేసుకున్న ఆటోల్లో కానీ వచ్చి ఓటేయచ్చు. అదేవిధంగా ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు అక్కడ వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వీల్ చైర్లు కావచ్చు, తర్వాత వాళ్ళకు ఓటర్లకు తమ పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలియజేయడానికి సహాయక సిబ్బంది కావచ్చు అక్కడ అందుబాటులో ఉంచారు. ఓవరాల్గానైతే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అటు పోలీస్ శాఖ తరపున పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇటు అధికారుల తరపున అధికారులకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ పూర్తి చేశారు. ఇచ్చోడలో మెటీరియల్ పంపిణీని పరిశీలించారు కలెక్టర్ రాజర్షి షా. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు కలెక్టర్. మారుమూల ప్రాంతాల్లో ఓటేసేందుకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఓటర్లకు వసతులు కల్పించామని చెప్పారు.
అందరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఎవరైనా అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్ రాజశీషాతో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు చేయడమే కాకుండా ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ను పంపించేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశీష మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా తొలి విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో రేపు ఫేజ్ 1 సంబంధించిన 6 మండలాల్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అన్నిటిలో కూడా సఫిషియెంట్గా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈచోడ మండల్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో జెడ్పీ హై స్కూల్లో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కూడా అటెండెన్స్ ఎవరైతే పోలింగ్ పర్సన్ ఉన్నారో అది కూడా ఫుల్లే ఉన్నాయి. ఇందాక మాకు ఎంపీడీఓ గారు తర్వాత స్పెషల్ ఆఫీసర్ చెప్పారు. సో అన్ని చోట్ల కూడా నిన్న మనం 3rd ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సన్ నేను అబ్జర్వర్ గారు చేసిన తర్వాత నైట్ ఆర్డర్స్ కూడా సర్వ్ చేసుకుంటూ ఈరోజు 6 మండల్స్లో మరి ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్ తర్వాత సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా అక్కడ ఉండి ఇదంతా కూడా మానిటర్ చేస్తున్నారు. దీంతోపాటు మళ్ళీ జోనల్ ఆఫీసర్స్ కానీ తర్వాత జోనల్ పోలీస్ ఆఫీసర్స్ కానీ తర్వాత స్టేజ్ 2 ఆర్ఓస్ కానీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ కానీ అంటే వాట్ ఎవర్ యాజ్ పర్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అవి అన్నీ కూడా మ్యాన్ పవరు, వెహికల్స్, మటీరియల్ అయితే ఈ 3 చాలా ఇంపార్టెంట్. అవి అన్నీ కూడా సఫిషియెంట్గా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అంతా పోలింగ్ పార్టీస్ కూడా వారు మటీరియల్ చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత స్టాచ్యూటరీ, నాన్ స్టాచ్యూటరీ, స్టేజ్ 2 ఆర్ఓస్కి కావాల్సిన మటీరియల్ అవి అన్నీ కూడా తీసుకొని పోయి లంచ్ తర్వాత దే విల్ గో విత్ దేర్ వెహికల్స్ టు ద రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్. మొదటి విడత ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకి ఎన్నికల సిబ్బంది వెళ్ళడానికి కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయి? సో మాకు ఇప్పుడు బేసికల్గా మీరు చెప్పింది కరెక్టు. మన దగ్గర స్కూల్ బస్సెస్ దాదాపు అన్ని చోట్ల వెళ్తాయి. కొన్ని చోట్ల మరి దాని బదులు మనం ఈ తుఫాన్ ఇటువంటి వెహికల్స్ కూడా పెట్టాము. ఓన్లీ ఒక ఈ మన జీపీ ఉన్నాయి వగ్దల్పూర్, ఉట్నూరులో. సో అక్కడ కొంత మనం డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. బట్ పోలీస్ కానీ పోలింగ్ పార్టీ కానీ ఇప్పుడు మీకు తెలుసు దట్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాష్ట్రాల్లో అక్కడ మళ్ళీ లదాఖ్ ఇటువంటి ప్రాంతంలో, అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి ప్రాంతంలో ఎట్లా వెళ్తున్నారు. సో పోలింగ్ పార్టీ తప్పకుండా వెళ్ళాలి విత్ పోలీస్ బందోబస్తు. సఫిషియెంట్గా వాళ్ళు అక్కడ వెళ్ళి విత్ సెక్యూరిటీ మళ్ళీ వాపస్ చేరాలి. వాటికి కమ్యూనికేషన్ మెకానిజం కానీ వెహికల్ మెకానిజం కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఒకే రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నాం, అదేవిధంగా ఫలితాలను ప్రకటిస్తున్నాం. ఈ సందర్భంగా ఎవరైనా అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు చేపడతారా? ఇట్స్ వెరీ ట్రూ పాయింట్. మనం ప్రతి ఒక్క ట్రైనింగ్లో ఆల్ ఆఫీసర్స్కి క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు ఎలక్షన్ ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో చేయాలి. ఎవరైనా మీరు చూసి ఉండొచ్చు, నిన్న ఒక ఆర్డర్ కూడా ఇచ్చాము. సో అటువంటి ఎవరైనా ఒక ఆఫీసరు వాళ్ళు ఎవరినాకి సపోర్ట్ కానీ లేదు, ఇది డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, మనకి సమాచారం తెలిసిన తర్వాత మనం స్ట్రిక్ట్గా యాజ్ పర్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ అవుతాయి కాబట్టి వారికి డిసిప్లినరీ యాక్షన్, సస్పెన్షన్ కానీ తర్వాత డీటెయిల్ ఎంక్వైరీ కానీ మళ్ళీ ఇంకా మేజర్ పనిష్మెంట్స్, మైనర్ పనిష్మెంట్స్ అవి అన్నీ అవుతాయి. సో అందరూ అధికారులు కూడా మళ్ళీ వారికి ప్రతి ఒక్క ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా వారికి బ్రీఫ్ చేస్తూనే ఉంటున్నాము మా సీనియర్ అధికారులు కానీ. సో ఎక్కడైనా మనం ఏవైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయో ఎలక్షన్ సంబంధించిన ఎక్కడైనా డిస్క్రిషన్ ఉండవు, యాజ్ పర్ ద రూల్ బుకే చేయాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరు కూడా పాటించుకోవాలి. అంటే ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలే పార్లమెంటు ఎన్నికలకు మాతృకలు. ఈ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లకు మీరు ఏమని పిలుపునిస్తారు? సో ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు. మనం పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎం, వీవీప్యాట్ ద్వారా వేస్తాము. ఇక్కడ అంటే బ్యాలెట్ పేపర్, ఆర్డినరీ బ్యాలెట్ పేపర్ ద్వారా వేస్తాము. సో వారికి కూడా ఒక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ యూత్ ఓటర్స్కి. సో వారు కూడా ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ తప్పకుండా వినియోగించుకోవాలి. వారు ఓటర్ చెట్టుతో పాటు ఏవైతే 18 రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయో ఏదైనా ఒకటి దయచేసి తీసుకొని వెళ్ళండి. ఫోటో, ఎపిక్ ఐడి కార్డ్స్, లేదు పాస్పోర్టు, లేదు ఆధారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 18 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏదైనా ఒకటి ఫోటో స్లిప్తో సహా దయచేసి వెళ్ళండి. బ్యాలెట్ పేపర్ సంబంధించిన మీరు ఎట్లా ఓటు హక్కు వినియోగించుకోవాలి దానికి మనం సఫిషియెంట్గా మళ్ళీ గ్రామ పంచాయత్లో కూడా పంచాయత్ సెక్రటరీ ద్వారా తర్వాత రేపు కూడా హెల్ప్ డెస్క్లో కూడా అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మనం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఏవైతే
ఏవైతే ఓటు హక్కు ఎట్లా వినియోగించుకోవాలి, ఏవైతే 18 డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో బ్యాలెట్ పేపర్లో మేజర్గా మనం అది ఒకటి స్వస్తిక్ మార్క్ ఏవైతే ఉంటాయో మనం మీకు ఏవైతే క్యాండిడేట్ నచ్చుతున్నారో ఆ క్యాండిడేట్ బాక్స్లోనే మాత్రమే వేయాలి. మీరు మళ్ళీ సిగ్నేచర్ కానీ లేదు టిక్ మార్క్ కానీ లేదు మీ ఐడెంటిటీ కానీ దయచేసి అస్సలు డిస్క్లోజ్ చేయకండి. అట్లా డిస్క్లోజ్ చేస్తే మరి ఇన్వాలిడ్ ఓట్గా అవుతాయి. సో అందరూ వ్యాలిడ్ ఓట్స్ 100% పోల్ పర్సెంటేజ్ కూడా యూత్ కానీ ఫస్ట్ టైం ఓటర్స్ కానీ మిగతా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది కలెక్టర్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ రాజర్షిష చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. తొలి దశ పోలింగ్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పోలింగ్ బూతుల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్తో పాటు అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించింది. పోలింగ్ పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ నుంచే మానిటరింగ్ చేయనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ అంశంపై అప్డేట్స్ మనకి యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, రేపటి ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ఎలా చేసింది? చంద్రిక, మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఇక రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనున్నది. ఇక 1 గంట తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు ఎవరు అక్కడ గెలుపొందారనేది కూడా ఎమ్మడే ప్రకటిస్తారు. అదే రోజు ఉప సర్పంచ్కు సంబంధించిన ఎవరు అభ్యర్థి అనేది కూడా అదే రోజు ప్రకటిస్తారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో అంటే మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 186 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇందులో మొత్తం 3834 పంచాయతీలకు గాను ఇందులో 27,960 వార్డు స్థానాలకు రేపు మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, చిన్నపాటి సమస్యలు రాకుండా, తర్వాత ఎక్కడ కూడా ఆందోళనలు గురి కాకుండా, తర్వాత ఈ ఎన్నికల టైంలో రకరకాల ఆరోపణలు వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో అట్లాంటి వాటికి ఎక్కడ కూడా తావు లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరోపక్క బందోబస్తును కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసింది. ఇక ఎక్కడైతే ఈ పోలింగ్ స్టేషన్లు ఉంటాయో ఆ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఆయా సంబంధిత సిబ్బంది అంతా కూడా ఈ ఎన్నికల సామాగ్రితోని ఆల్రెడీ పోలింగ్ కేంద్రాలు కూడా చేరుకుంటున్నారు. ఇక రేపు జరిగే ఈ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎక్కడ పోలింగ్ ఎట్లా జరుగుతూ ఉన్నది, ఎక్కడేమైనా సమస్యలు క్రియేట్ అవుతున్నా ఇట్లా పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ చేసేందుకు మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీస్లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ పెట్టారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా సీసీ కెమెరాలు అందుబాటులో పెట్టారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడ ఏం జరుగుతుంది, ఏ పోలింగ్ కేంద్రాల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది తెలుసుకునేందుకు ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 30,000కు పైగా సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఆ సీసీ కెమెరా ఉంటుంది. సో ఇక్కడ కంట్రోల్ రూమ్, ఇక్కడ నుంచి ప్రత్యేకంగా అబ్జర్వేషన్ చేసేందుకు, దాన్ని మానిటరింగ్ చేసేందుకు ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ జిల్లాల వ్యాప్తంగా ఎట్లా ఈ కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి ఆపరేట్ ఎట్లా చేస్తారు, సో ఈ సీసీ కెమెరా నిఘా అనేది ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ ఒకసారి చూస్తే మనకు ఇక్కడ కంట్రోల్ రూమ్ అనేది ప్రత్యేకంగా మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఉందో అక్కడ ప్రత్యేకంగా ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇదే మనకు ఏదైతే వెబ్కాస్టింగ్ సంబంధించి ఉందో జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎట్లా పోలింగ్ జరుగుతూ ఉన్నది, ఏ పోలింగ్ కేంద్రంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది అనేది తెలుసుకునేందుకు డైరెక్ట్గా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి నిఘా ఉంటుంది. ఇక ఉదయం నుంచి ఈ ఎలక్షన్ పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ 1 గంట వరకు కూడా ఎక్కడ కూడా ఏం జరుగుతున్నదని తెలుసుకునేందుకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తారు. మొత్తం మనకు 3,834 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఈ సీసీ కెమెరాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇమ్మీడియట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనకు చూస్తే జిల్లాల వారీగా ఆపరేట్ చేసే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఆపరేటర్స్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా నియమించారు. సో మనతో పాటు ఈ ఏదైతే ఈ
వెబ్కాస్టింగ్ సంబంధించి ఎట్లా ఆపరేట్ చేస్తారు, ఏంటి జిల్లాల వారిగా దీన్ని ఎట్లా అబ్జర్వేషన్ చేస్తారు అనేది తెలుసుకునేందుకు మనతో పాటు దీనికి సంబంధించినటువంటి ఆపరేటర్ కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరిగే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి డైరెక్ట్గా ఇక్కడ వెబ్కాస్టింగ్ అనేది ఉంటుంది. ఎట్లా దీని అబ్జర్వేషన్ ఉంటుంది, జిల్లాల వారిగా ఎట్లా చూస్తారు? యాక్చువల్గా మనకు వచ్చేసి ప్రతి దానికి జిల్లా మెన్షన్ చేసి ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనం ఆల్ సెలెక్ట్ చేసేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకున్న డిస్ట్రిక్ట్స్ ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు లైక్ ఖమ్మం కావాలనుకోండి, ఖమ్మం ఓపెన్ చేసేసి ఇక్కడ అప్లై కొట్టామనుకోండి, మొత్తం ఇప్పుడు మన ఖమ్మంకి సంబంధించిన ఏరియాలన్నీ వస్తాయి. సో ఇప్పుడు ఆల్రెడీ పోలింగ్ బూత్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసారు మ్యాక్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతున్న వీళ్ళందరూ కూడా అక్కడ పోలింగ్ సిబ్బంది, అక్కడికి వెళ్ళి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి ఎంప్లాయీ. అవును, మొత్తం రెడీగా ఉన్నారు. ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ 6-6:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం అన్ని మానిటర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక ఆల్మోస్ట్ ఆల్ పెట్టేసి ఉన్నాం అనుకోండి. ఇప్పుడు వచ్చేసి అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతాయి. మనకి టైం వైజ్గా చూసుకోవచ్చు, లైక్ డే వైజ్గా పెట్టుకోవచ్చు, లేకపోతే మినిట్స్ వైజ్గా పెట్టుకోవచ్చు. స్క్రోల్ చేసుకుంటూ 30 సెకండ్స్ పెట్టుకున్నాం అనుకోండి, 30 సెకండ్స్లో స్క్రోల్ అయిపోతుంది, వేరే వచ్చేస్తుంది. సో ఇలా మనం ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఒక 37,000 కెమెరాస్ దాకా ఫిట్ చేశారు ప్రతి ఏరియాలో. సో ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసుకోవచ్చు. కలెక్టర్ గారు నార్మల్గా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి చెక్ చేసుకుంటారు. మ్యాక్స్ ఇక్కడే జరిగిపోతుంది టోటల్గా. మన అక్కడికి ఏమైనా జరిగినా కానీ సంఘటనలు ఇక్కడ మనం కంట్రోల్ రూమ్ ద్వారా మనం వాళ్ళకి కాల్ చేస్తాం. సో వాళ్ళు రెక్టిఫై చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఇష్యూ ఉన్నా. సో ఇక అంతే. ఇట్లా ఇప్పుడు మనం ఒక్కొక్క పోలింగ్ సెంటర్ దగ్గర 2 కెమెరాలు 3 అంటే అవసరాన్ని బట్టి అక్కడ కెమెరాలు ఏర్పాటు చేస్తారు కదా. కొన్ని ఏరియాలో ఏంటంటే స్పేసెస్ ఎక్కువ ఉంటుంది. సో జనాలు ఎక్కువ క్రౌడ్ రావడం కానీ అలాంటివి జరిగినప్పుడు డిస్టర్బెన్స్ లేకోకుండా లైక్ ఒక వేజ్గా ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది వచ్చేసి చిన్న వే అనేది. సో ఇందులో వచ్చేసి మనకు ఒక కెమెరా సరిపోతుంది. అదే మనకి విడ్త్ అనేది ఎక్కువ ఉండి సో అక్కడ జనాలు ఎక్కువ అయినారు అనుకోండి, ఇక్కడ లైక్ గొడవలు ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అక్కడ మనం 2 ఏర్పాటు చేసాం. సో ఇక్కడ నుంచి టోటల్గా విజిబుల్ అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి సంబంధించి రేపు జరిగే 3,834 ఈ పోలింగ్ సంబంధించి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్ని ఈ సీసీ కెమెరాలు అక్కడ అందుబాటులో ఉంటాయి? ఆల్మోస్ట్ మనం మొత్తం ఫిట్ చేసింది వచ్చేసి 37,000 చేంజ్ ఉన్నాయి. సో ప్రతి పంచాయతీకి మ్యాక్స్ ఒకటి ఉంది, కొన్ని చోట్ల 2-3 పెట్టారు. సో అక్కడ మానిటరింగ్ చేయడానికి మా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో మొత్తం వాళ్ళు మానిటర్ చేసుకుంటారు. ఏదైనా ఉంటే ఇష్యూ ఉన్నా కానీ క్లియర్ చేసేసుకుంటారు. మ్యాక్స్ రావు, ఛాన్స్ లేదు. సో వచ్చిన వరకు మనం ఏదైనా ఉన్నా కానీ వెంటనే క్లియర్ చేసే అవకాశం ఉంది. అందులో ఒకటి 2 మినిట్స్ కంటే ఎక్కువ టైం తీసుకోము. మా ఎంప్లాయీస్ రెడీగా ఉంటారు. సో 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఆలోపు క్లియర్ చేసేస్తారు ఏదైనా ప్రాబ్లం ఇష్యూ ఉన్నా. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయినట్లు? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మా ఎంప్లాయీస్ 2 డేస్ బ్యాకే వెళ్ళిపోయారు. సో అక్కడ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారు. సో ఇప్పుడు కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏదైనా ఉన్నా కానీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో కలెక్టర్కి ఇన్ఫామ్ చేస్తారు. ప్రతి ఈవెంట్లో మనకి ఇలా ఈవెంట్ చేశారు. సో ప్రతి దాంట్లో మనకి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టాం. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనం ఆపరేటింగ్ టోటల్గా ఇప్పుడు ఒకళ్ళ మ్యాక్స్ కలెక్టర్స్ అందరూ డైలీ విజిట్ చేయాలంటే లైక్ ఇప్పుడు ఇన్ని పంచాయతీ ఆఫీసులు ఉంటే అన్ని విజిట్ చేయాలంటే చేయలేరు కదా. సో అప్పుడు ఏం జరుగుతుంది, మనం ఏంటంటే ఇక్కడ నుంచి మనం మానిటరింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో దాని త్రూ ఈజీ అయిపోతుంది. అంటే ఇప్పుడు రేపు జరిగే దాంట్లో అంటే కొన్ని ఏరియాలలో ఇట్లాంటి సీసీ కెమెరాలు పెట్టే వీలు కానీ ఏరియాలో మరి అక్కడ ప్రత్యేకంగా ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ వచ్చేసి నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో అక్కడ ఏం చేసామంటే మాకు ఐపీ కెమెరాస్ కాకుండా సిమ్ కెమెరాస్ ఉంటాయి, సిమ్ అండ్ మెమరీ కార్డ్. ఆ సిమ్ అండ్ మెమరీ కార్డ్ త్రూ మేము ఆపరేటింగ్ చేసేసాం. అక్కడ ఆల్రెడీ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. లైక్ ఎట్లా అంటే ములుగు మీకు ఒకసారి చూపెడతాను. ఇక్కడ వచ్చేసి మనకి ములుగులో సిగ్నల్స్ తక్కువ, మ్యాక్స్ వచ్చేసి సిగ్నల్స్ ఉండవు. ములుగు లాంటి ఏరియాలో అదేంటంటే ఫారెస్ట్ ఏరియా. సో 90% ఛాన్సెస్ ఉండవు నెట్వర్క్. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ ఏరియాలో వచ్చేసి మనం ఏం చేసామంటే నార్మల్ కెమెరాస్లో సిమ్ అని మెమరీ కార్డ్ ఉంటుంది. 16 GB మెమరీ కార్డ్ పెట్టాం, ఒక జియో సిమ్ పెట్టాం. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా చూసుకోవాలన్నా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మనకి డేటా అంతా మనం స్టోర్ చేసేసుకొని లాస్ట్కి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతకి కలెక్టర్కి సబ్మిట్ చేసేస్తాం. ఎప్పటి వరకు ఉంటుంది అబ్జర్వేషన్? మొత్తం రేపు మధ్యాహ్నం వరకు ఎలక్షన్స్ ఉంటాయి కదా. మధ్యాహ్నం వరకు ఎలక్షన్స్ ఉంటాయి కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎలక్షన్ జరిగిన ప్రతి చోట ఉన్నాయి కదా. సో ఆ ఎలక్షన్స్ అయిపోయే వరకు అది మానిటర్ చేసుకుంటూ ఉంటాం. కౌంటింగ్ వరకు మనకు ఆల్మోస్ట్ 6 or 7 అవుతుంది. కొన్ని చోట్ల జనాలు రాదని బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి మానిటర్ చేసుకోవడానికి ఉంటుంది ఈజీగా. సో ఇట్లా ప్రతి దాంట్లో 2-3 అట్లా ఉన్నాయి కదా. మేజర్గా ఇట్లా పెట్టి అబ్జర్వేషన్ చేయడం వల్ల మనం ఏమేమి క్యాచ్ చేయొచ్చు? లైక్
అంటే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి? లైక్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏరియాలో ఏంటంటే లైక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా. సో ఇవి మనకు ఉన్నాయి అనుకోండి, మ్యాక్స్ అక్కడ జరిగే ఛాన్స్ ఉండదు. ఒకవేళ జరిగేలోపు మనం అలర్ట్ చేస్తాం. ఇప్పుడు అక్కడ ఉన్న సిపిలకు కానీ లైక్ ఎస్ఐలు కానీ మనం ఇన్ఫామ్ చేసేస్తాం. ఇక్కడ నుంచి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆల్మోస్ట్ కాల్ వెళ్ళిందంటే ఆల్మోస్ట్ వాళ్ళు అలర్ట్గా ఉంటారు. సో ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో దానివల్ల కలెక్టర్ గారు ఇదంతా అరేంజ్ చేశారు. సో ఇది మొత్తానికైతే ఇక ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు మొదటి విడత ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ మొదటి విడత, తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఈ 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ కూడా చిన్నపాటి సమస్యలు క్రియేట్ కాకుండా, చిన్నపాటి గొడవలు కూడా కాకుండా ముందస్తు జాగ్రత్తగా అక్కడ ఏమైనా జరుగుతుందంటే సీసీ కెమెరాలో ఇక డైరెక్ట్గా కంట్రోల్ రూమ్ నుంచి చూసి వాళ్ళను అలర్ట్ చేయడము, అక్కడ సంబంధిత అధికారులకు అలర్ట్ చేయడం, లేదంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీకి అలర్ట్ చేయడం, లేదంటే అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్లకు అలర్ట్ చేసే విధంగా ముందస్తుగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి నిఘాను ఇక్కడ నుంచి పెట్టారు. ఇక ఇది ఆల్రెడీ ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. సో మనం ఇక్కడ చూస్తే దాదాపుగా సాయంత్రం అయింది కాబట్టి సో ఎక్కడెక్కడ ఎంతమంది సిబ్బందిని నియమించారో, అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉన్నది అనేది వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఇక రేపటి ఎన్నికలకు నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా వాళ్ళు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఈ వీడియోలలో చూస్తే కనబడుతూ ఉన్నది. సో ఇక్కడ ఇది ఆదిలాబాదు జిల్లాకు సంబంధించినటువంటిది. ఇక్కడ ఆదిలాబాదు డిస్టిక్, తర్వాత పంచాయత్, ఎక్కడ పంచాయతీ అనేది, తర్వాత ఈ పోస్టల్కి సంబంధించి ఇట్లా ఓవరాల్గా దాని కోడ్కు సంబంధించి పోలింగ్ స్టేషన్ కోడ్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉంటాయి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ జిల్లాకు సంబంధించి, ఏ మండలము, ఏ విలేజీ అనేది ఎంబడే ఈజీగా క్యాచ్ చేసి అక్కడ ఏమన్నా చిన్నపాటి ఇబ్బందులున్నా అక్కడ ఉన్నటువంటి అధికారులకు అలర్ట్ చేసే విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో 24 గంటల పాటు ఈ సీసీ కెమెరాల నిఘాతోని ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు నిర్వహించే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ యాదగిరి. రాష్ట్రంలోనే అత్యధిక నామినేషన్లలో నల్గొండ జిల్లా ముందుందన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. 98 ఓట్లున్న అతి చిన్న పంచాయతీ కూడా నల్గొండలోనే ఉందని తెలిపారు. ఫస్ట్ ఫేజ్లో నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 14 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. డిఆర్సీ కేంద్రాలను తనిఖీ చేసి అధికారులు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు ఏర్పాట్లు చేశామంటున్న నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠితో శేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు అధికార యంత్రంగా. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1782 పంచాయతీలు, 15,586 వార్డులు ఉన్నాయి. ఇక మొదటి విడతకు సంబంధించి 629 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరగనున్నాయి. ఇక నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి నల్గొండ డివిజన్, అదేవిధంగా చండూరు డివిజన్కి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు. ఒకసారి మాట్లాడదాం మేడం, మనతో పాటు ఉన్నారు. ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి మేడం? శేఖర్ గారు, మనకి మీరు చెప్పినట్లు మన ఆల్మోస్ట్ 2 డివిజన్స్, రెవెన్యూ డివిజన్ నల్గొండ, చండూరులో దాదాపు 318 గ్రామ పంచాయతీలకి, అదేవిధంగా ఆల్మోస్ట్ 2800 వార్డ్స్కి ఈరోజు రేపటి నుంచి మనకి ఎన్నికలు ఉంది. సో ఆ దృష్టిలో మేము మార్నింగ్ చండూరు డివిజన్లో గట్టుపల్, అదేవిధంగా మునుగోడ్, పెద్ద పెద్ద మండలాలు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నల్గొండ డిస్పాచ్ సెంటర్లో కూడా చూస్తూ ఉన్నాము. పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ వాళ్ళు కూడా సరైన సమయానికి వచ్చి ఇక్కడ వారి స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ సామాన్ అంతా తీసుకుపోతున్నారు. మేము ప్రతి ఒక్క డిఆర్సీకి ఎంపీడీఓతో పాటు లోకల్ ఎంఈఓని ప్లస్ ఒక మాస్టర్ ట్రైనర్ని కూడా నియమించడం జరిగింది. ఏదైతే దూరం ఉన్న గ్రామాలు ఉన్నాయో వాళ్ళని ఫస్ట్ పంపిస్తూ ఒక శాస్త్రీయమైన తరీకాతో ప్రతి ఒక్క డిఆర్సీలో ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి మనకి ఎన్నికల సమయంలో ఒక కొత్త పద్ధతి ఏంటంటే టీ-పోల్. సో ప్రతి ఒక్క 4 గ్రామానికి ఒక సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, క్యాడర్ అధికారిని పెడుతూ అంటే వాళ్ళు ఎంతవరకు పోలింగ్ అయింది అనేది ఆ లెక్కింపు కూడా మాకు సరైన సమయంలో సమర్పిస్తూ ఉంటారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే చాలామంది పోటీలో ఉంటారు. సో కొంత అడావిడి కూడా ఉంటుంది. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి అధికార యంత్రాంగం ఎట్లుంటుంది, ఎన్నికల నిబంధనలు ఎట్లుంటాయి? మనకి నిన్న ఎస్సీసీ గారి వీసీ కూడా అయింది. యాక్చువల్లీ నల్గొండలో ఫస్ట్ ఫేజ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈ బరిలో ఉన్నారు. సో ఎంసీసీ పరంగా నిన్నటి నుంచి 44 hours సైలెన్స్ పీరియడ్ పాటిస్తూ ప్రచారం అంతా బంద్ అయింది.
కొన్ని జాగాల నుంచి మాకు ప్రైవేట్ అంటే అభ్యర్థులు వారి గుర్తుతో వారి పేరుతో ఓటర్ స్లిప్ పంపిస్తూ ఉన్నారనేది ఆ సమాచారం మా ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా మాకు సమర్పించడం జరిగింది. దాని మీద మేము వెంటనే చర్యలు తీసుకున్నాము. ఓటర్ స్లిప్ విషయంలో కూడా మేము నిన్నటి వరకు ఆల్మోస్ట్ 72% ఓటర్ స్లిప్ కూడా పంచడం జరిగింది. ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఒకవేళ వాళ్ళు పంచాలు దాల్చుకుంటే ఇప్పుడు ఆ గడుపు లేదు. పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఈ ఒక కంప్లీట్ చేయాలంటే ఒక యాప్ ఉంటుంది. సో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలి అని అంటే ఏమైనా స్పెషల్గా ఏమైనా యాప్ కానీ లేకపోతే ఏదైనా నెంబర్ కానీ అట్లా ఏమైనా ప్రొవైడ్ చేశారా? సి విజిల్ భారత్ ఎన్నికల సంఘాలు ఏర్పాటు చేసిన యాప్ అది. మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక డెడికేటెడ్ టోల్ ఫ్రీ నంబర్ ఉంది, వారి స్థాయిలో ఒకటి జిల్లా స్థాయిలో. సో ఎవరికి ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు ఆ ఫోన్ నెంబర్తో ఫోన్ చేసుకోవచ్చు. బట్ ఈ సమయంలో మాకు వచ్చిన షికాయత్ల మేరకు, కంప్లైంట్స్ మేరకు ఎక్కువ మంది మాకు వాట్సాప్లోనే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. అండ్ మేము కూడా లోకల్ స్థాయిలో ఎఫ్ఎస్టీని, మన మిర్యాలగూడ వైపు ఉన్న ఎస్ఎస్టీని వాళ్ళకి మేము అప్పగిస్తున్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను చేశామని చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఎక్కడ సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ భారీ బందోబస్తులు ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించి అభ్యర్థులు ఎంత సీరియస్గా తీసుకున్నారో ఈ ఎలక్షన్స్ని అధికార యంత్రాంగం కూడా సక్సెస్ఫుల్గా చేసేందుకు అంతే సీరియస్గా తీసుకున్నామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా. జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు అధికారులు. కోరుట్ల సెగ్మెంట్ 4 మండలాల్లో 75 జీపీలు, వేములవాడ సెగ్మెంట్ కతలపూర్ మండలం 22 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రితో బయలుదేరారు సిబ్బంది. డిప్యూటీ కలెక్టర్ హరిణి సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసి ఆయా గ్రామాలకు ఆర్ఓలకు అందజేశారు అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్.